శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పలు కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులపై చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా పారిశ్రామిక రంగం వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఇప్పుడు సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్టివ్ ఇండస్ట్రియల్ జోన్ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోమవారం శ్రీ సిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 5 కంపెనీలతో 1213 కోట్ల పెట్టుబడులకు కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీంతో పాటు శ్రీ సిటీ చిరకాల వాంఛ అయిన ఫైర్ స్టేషన్ ని ప్రారంభించి పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈరోజు ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావటం గొప్ప విషయం. శ్రీ సిటీలో 8,000 ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. సెస్, డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్ ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చాయి. శ్రీ సిటీలో $4.5 బిలియన్ పెట్టుబడులు సాధించటం, $4 బిలియన్ ఎగుమతులు సాధించటం గొప్ప విషయం. శ్రీ సిటీని స్పెషల్ ఎకనామిక్ జోన్గా గుర్తించాం. 30 దేశాలు శ్రీ సిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. సంపద సృష్టి ద్వారా సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీ సిటీ దగ్గరగా ఉంది. శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్గా తయారు చేయాలనేది నా ఆలోచన. శ్రీ సిటీ ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నాం. శ్రీ సిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలున్నాయి. శ్రీ సిటీని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తాం. పచ్చదనం కోసం 100% వర్షం నీటి సంరక్షణకు చర్యలు చేపడతాం. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 4 ఏళ్లు నెంబర్ 1గా ఉన్నాం. 2029 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ప్రతి 4 ఐటీ ఉద్యోగుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్ సామర్థ్యం. రానున్న 25 సంవత్సరాల్లో 15% వృద్ధి రేటు మా లక్ష్యం. జీరో పావర్టీ సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. P4 మోడల్ అమలు చేస్తున్నాం. టాప్ 10% ఉన్నవారు కింది 20% ఉన్న వారికి సాయం అందించాలి. డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తాం. అనుకూల వాతావరణం కల్పిస్తాం. డ్రగ్స్, గంజాయి నిర్మూలిస్తాం. శాంతి భద్రతల విషయంలో జీరో టాలరెన్స్ మా లక్ష్యం. నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు శ్రీ కోనేటి ఆదిమూలం, విజయశ్రీ, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, ఎస్పీఎల్ సుబ్బారాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శ్రీ సిటీ యాజమాన్యం, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.